ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ విన్ ఆఫీషియల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే పిల్లలకి పాన్ కేక్స్ ఎలా చేయాలి అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాన్ కేక్స్ ఎప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేయొచ్చు అంటే, సో మనం ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏవైనా ఫుడ్ ఐటమ్స్ కానీ చిన్న చిన్న ముక్కలుగా చేసి పిల్లలు తినగలుగుతారు కదా వాళ్ళంతటికి వాళ్ళే. సో ఆ టైంలో మనం అయితే ఈ పాన్ కేక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తే మంచిదన్నమాట. ఎందుకంటే ఈ పాన్ కేక్స్ అనేవి టేస్టీగా కూడా ఉంటాయి, హెల్తీగా ఉంటాయి. ఈవినింగ్ టైమ్స్ వాళ్ళకి స్నాక్స్ గా కూడా పనికొస్తాయి. అండ్ అదే విధంగా బ్రేక్ఫాస్ట్ గా కూడా పెట్టచ్చు. ఇలా అయితే మనం పాన్ కేక్స్ రెడీ చేసి పెట్టామనుకోండి, సో ఏవైనా దోశ కానీ ఇడ్లీ కానీ లేకపోతే ఫుడ్ ఏదైనా రిజెక్ట్ చేసిన టైంలో ఇలా చేసి పెట్టినప్పుడు సో పిల్లలు అనేది వాళ్ళ ఫుడ్ కడుపు కూడా నిండుతుంది. అండ్ అదే విధంగా తిన్నట్టు కూడా ఉంటది. పాన్ కేక్స్ అనేది పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. సో ఇంకా ఎవరైనా కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో ఇంకా లేచుకున్నా మనమైతే మెయిన్ వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ పాన్ కేక్ రెసిపీ ఏంటి అంటే, ఇది మనకి బయట మార్కెట్ లో దొరుకుతుంది. స్లర్ప్ ఫార్మ్ వారి పాన్ కేక్ మిక్స్ అన్నమాట. సో ఇది మనము 12th మంత్ అబో నుంచి అయితే మన బేబీస్ కి అయితే పెట్టచ్చు. సో ఇంగ్రీడియంట్స్ కూడా కనిపిస్తున్నాయి. షుగర్ లెవెల్స్ అనేవి తక్కువగానే ఉంటాయి. సో యాడెడ్ షుగర్స్ కూడా ఉండదు ఇందులో. సో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్నమాట, బయట దొరికేది బెస్ట్. ఈ పౌడర్ లోకి కొద్దిగా మనం ఒక 1.5 స్పూన్ ఆయిల్ కలిపేసి, సో మిల్క్ కానీ పెరుగు కానీ సో అది మీ ఇష్టం అన్నమాట. సో అబో 12 మంత్స్ పైన మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా లేదు అనుకుంటే మిల్క్ అవాయిడ్ చేయవచ్చు. ఇంక ఈ విధంగా మనము స్మూత్ బ్యాటర్ లాగా అయితే చేసుకునేసి, సో పాన్ మీద సో నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ బటర్ కానీ అది మీ ఇష్టం అన్నమాట, ఆప్షనల్. మీ బేబీ ఎక్కువగా ఏది ఇష్టపడుతుందో అదైతే రాసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పాన్ కేక్స్ అయితే వేసేసుకోండి. సో పాన్ కేక్స్ చిన్నగా ఉండడం వల్ల వాళ్ళ ఫింగర్ ఫుడ్ లాగా అయితే ఉంటుంది, మనం తినిపించాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి ఇలా చిన్న చిన్నగా అయితే చేశాను. మరీ చిన్నగా కావాలనుకుంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు. సో ఇలా మనకి స్మూత్ గా అటు ఇటు తిప్పేసుకోండి. సో మరి ఆడగొట్టకండి. సో ఇలా అయితే సాఫ్ట్ గా పాన్ కేక్స్ అయితే ఉంటాయి. సో సాఫ్ట్ గానే ఉంటాయి. ఇంకా సెకండ్ టైప్ ఆఫ్ పాన్ కేక్స్ ఏంటి అంటే, సో బనానా పాన్ కేక్స్ అన్నమాట. సో ఈ బనానాని మనము కొద్దిగా పండు పడినా సరే సో మనం టేస్టీగానే ఉంటాయి, కానీ మరీ పండు పండిన అయితే టేస్ట్ అయితే మారిపోతుంది. సో స్మాష్ చేసేసుకొని ఇందులో ఒక ఎగ్ అయితే బీట్ చేసుకొని అయితే వేసుకోండి. ఎగ్ తినని వాళ్ళు అయితే సో ఎగ్ ని ఆప్షనల్ గా అయితే మనము వేసుకోకపోయినా పర్లేదు, కానీ ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం ఎగ్ అనేది అయితే వేసుకోవాలి. సో ఇంకా తినని వాళ్ళకి ఆప్షన్ అన్నమాట. సో మిల్క్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులోకి మనం ఇలాచీ పౌడర్ అయితే ఉంటుంది కదా, యాలక్కులు, సో అది ఒక మామూలుగా స్మాష్ చేసి కానీ సో దంచి కానీ వేసుకొని, ఇంకా పెనం మీద ఆయిల్ కానీ సో ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ ఇవి పదే చెప్పను, సో ఏదో మీ ఆప్షన్ అన్నమాట. సో ఇలా అయితే మీరైతే రాసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పాన్ కేక్స్ లాగా అయితే వేసుకోండి. బనానా కాబట్టి కొద్దిగా వెయిట్ చేసి అయితే తిప్పుకోండి. సో కొద్దిగా డార్క్ కలర్ అయినా సరే సో మాడింది అనుకోకండి, ఎందుకంటే బనానా తొందరగా మగ్గిపోద్ది కాబట్టి మీకు అలాగే అనిపిస్తుంది. కానీ స్మెల్ బట్టి కూడా మీకు అర్థమైపోతుంది మాడిందా లేకపోతే సో మంచిగా అయ్యిందా అని చెప్పి. ఇలా అయితే సాఫ్ట్ గా అయితే పాన్ కేక్స్ అయితే ఉంటాయి. సో ఎగ్ నచ్చలేదు అనుకుంటే ఎగ్ ప్లేస్ లో మీరు పెరుగు కానీ పాలు కూడా వేసుకొని బనానాని ఈ విధంగా పాన్ కేక్స్ లాగా అయితే వేసుకోవచ్చు. సో చూసారా, పాన్ కేక్స్ అవ్వగానే సో మా బేబీకి అనేది తెలిసిపోతుంది అనమాట. మా వాడు ఇప్పుడు 12th మంత్ ఎండింగ్ లో అయితే ఉన్నాడు. సో ఈ విధంగా పెట్టగానే చూస్తూ ఉండగా ఇలా చెక్ చేస్తాడనమాట. సో కొత్త ఐటమా అని చెప్పేసి ఇంకా తినేదా కాదా అని చూసేసుకొని ఇంకొకసారిగా నోట్లో పెట్టేసుకుంటాడు. ఈ విధంగా బనానా పాన్ కేక్స్ అనేవి మా బాబుకి బాగా నచ్చాయి. మీరు కూడా ట్రై చేయొచ్చు. సో సాఫ్ట్ గా ఉంటాయి. ఇంకా బనానా తొందరగా డైజెషన్ అయిపోతుంది కాబట్టి పిల్లలకి ఈజీగా అయితే పెట్టచ్చు మనము. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే రాగి పాన్ కేక్స్ అన్నమాట. సో ఈ రాగి పాన్ కేక్స్ కూడా మీకైతే చాలా హెల్తీ అన్నమాట. సో ఈ రాగి పిండి తీసుకునేసి అందులోకి ఒక 1/2 స్పూన్ అంత బెల్లం వేసుకునేసి, సో ఇందులో కూడా మనం 1 స్పూన్ డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకోవాలి. సో డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఆల్రెడీ మీకైతే చెప్పాను. ఇంకా 1 స్పూన్ గోధుమ పిండి అనమాట. గోధుమ పిండి కావాలి అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇంకా ఎగ్ ఒకటి బీట్ చేసుకుని అయితే కలుపుకుంటున్నాను. సో ఎగ్ అనేది ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం మాత్రమే. సో ఎగ్ వద్దు అనుకునే వాళ్ళైతే స్కిప్ అయితే చేసుకోవచ్చు. ఇంకా లైట్ గా వాటర్ అయితే వేసుకొని నేనైతే కలుపుతున్నాను. దీని ప్లేస్ లో మీరు మిల్క్ కానీ పెరుగు కానీ కూడా వేసుకోవచ్చు. ఇంకా నేను జస్ట్ వాటర్ మాత్రమే వేసాను, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్ వేసాను కాబట్టి ఇంకా పాలు పెరుగు ఏమి యాడ్ చేయలేదు. ఇంకా పెనం మీద నెయ్యి వేసేసుకొని ఇలా చిన్నగా అయితే వేసుకోండి. పెద్దగా వేసుకుంటే విరిగిపోతాయి అనమాట. సో కొన్ని పాన్ కేక్స్ మంచిగా వస్తాయి, కొన్ని అయితే చిన్నగా వేసుకుంటేనే బెటర్. ఇలా వేసుకుంటే పిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారు. సో చిన్నగా స్నాక్స్
స్నాక్స్ లాగా అయితే అనిపిస్తాయి కదా. సో కాబట్టి వాళ్ళు ఈజీగా తినగలుగుతారు. సో కొద్దిగా ఒక్కొక్క చుక్క ఒక్కొక్క దాని మీద అలా అయితే మీరు నెయ్యి అయితే రాసుకోండి. సో అప్పుడే కొద్దిగా టేస్టీ అయితే అనిపిస్తుంది. నాకు తెలిసి బటర్ కానీ ఆయిల్ కన్నా కానీ సో నెయ్యి కొద్దిగా ఎక్స్ట్రా ప్రోటీన్ ఇస్తుంది అండ్ పిల్లలు బరువు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి నెయ్యి అనేది సో వాళ్ళ డైట్ లో అయితే ప్రతిరోజు అయితే ఉండేలా అయితే చూసుకోండి. అండ్ ఇలా మిగిలింది ఉంటుంది కదా చిన్న చిన్నగా కాకోకుండా ఇలా పెద్దగా కూడా చేసుకోవచ్చు. సో ఇదైతే చాలా టేస్టీగా అనిపించింది. ఇలా పెద్దగా చేసుకున్నది అంటే పాన్ కేక్స్ తినలేదు వాళ్ళు అనుకుంటే ఇలా చిన్న చిన్న మీరు ముక్కలు తినిపించడానికి కానీ ఉంటది. అండ్ వేస్ట్ చేయకోకుండా మీరు కూడా తినొచ్చు, అది హెల్త్ కి మంచిదే కాబట్టి. సో ఈ విధంగా టేస్ట్ కూడా మంచిగా ఉంది, ఇది కూడా ఎంజాయ్ చేశాడు. ఇంకా నెక్స్ట్ టైప్ ఆఫ్ పాన్ కేక్ ఏంటి అంటే ఓట్స్ అన్నమాట. ఓట్స్ ని మీరైతే సో నెయ్యిలో వేయించుకొని ఇలా పౌడర్ అయితే చేసుకోండి. సో పౌడర్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకొని ఫైన్ పౌడర్ లో అయితే చేసుకోండి. ఇందులోకి 1 స్పూన్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనమాట. దీని వీడియో ఆల్రెడీ మనం అయితే మన ఛానల్లో ఉంది, డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. సో ఆ వీడియో అయితే చూడండి. ఇంకా 1/2 స్పూన్ బెల్లం అనమాట. బెల్లం ఏంటి అంటే ఎక్స్ట్రా స్వీట్ కోసం మాత్రమే, ఇంకా షుగర్ అయితే మనం యాడ్ చేయట్లేదు కాబట్టి బెల్లం లైట్ గా యాడ్ చేసినా సరిపోద్ది. ఇంకా ఎగ్ ఇలా బీట్ చేసుకొని అయితే యాడ్ చేయండి. నేను ప్రతి దాంట్లో ఎగ్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే డైరెక్ట్ గా దాదాపుగా పిల్లలు 1 year దాకా ఎగ్ ని డైరెక్ట్ గా తినడానికి అయితే ఇష్టపడరు. కొన్ని వాటిలో స్మెల్ కూడా పడదన్నమాట పిల్లలకి. కాబట్టి ఇలా వేసినట్టయితే వాళ్ళకి ఎగ్ లో ఉన్న ప్రోటీన్స్ కూడా పిల్లలకి అందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకొక బనానాని స్మాష్ చేసుకొని ఇలా అయితే వేసుకొనేసి మీరైతే మంచిగా లంప్స్ లేకోకుండా అయితే కలిపేసుకోండి. ఇలా స్మూత్ గా అయ్యాక సో నేనైతే ఇందులో పెరుగు యాడ్ చేస్తున్నాను. కొన్ని వాటిలో పాలు యాడ్ చేస్తాను, కొన్ని వాటిలోకి పెరుగు యాడ్ చేసుకుంటాను. సో రెండు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టేస్ట్ అయితే ఇస్తుంది. సో ఓట్స్ లోకి అయితే సో పెరుగు అయితే యాడ్ చేశాను. సో మంచి టేస్టే వచ్చింది. ఇంకా తెలిసిందే కదా, పెనం మీద వేసేసుకొని కాస్త నెయ్యి అయితే వేసుకున్నాను. ఇంకా నెయ్యిలో కూడా ఆవు నెయ్యి, గేదె నెయ్యి ఇలా అయితే ఉంటుంది. ఏ నెయ్యి అయినా పర్లేదండి, నెయ్యి అలవాటు చేశాక మీరు సో ఏ నెయ్యి అయినా పర్లేదు, పిల్లలకి అయితే పెట్టచ్చు. ఇంకా ఇలా చిన్న చిన్నగా మీరైతే ప్యాన్ కేక్స్ అయితే వేసేసుకోండి. సో చిన్నగా వేసుకుంటేనే పిల్లలకి ఎక్కువగా ఇష్టపడతారు. సో పెద్దగా కూడా అది వేసుకోవచ్చు, అది మీ ఒపీనియన్ అనమాట. సో నాకైతే ఇలా అయితే నచ్చింది. సో ఇలా చిన్న చిన్నగా అయితే వేసేసుకున్నాను. సో ఇంకా 2 సైడ్లు కాలిందా లేదా చూసుకోండి. ప్రతి ప్యాన్ కేక్ లో మళ్ళీ పదిగా చెప్పాల్సిన అవసరం లేదు. సో 2 సైడ్ల కుక్ అయిందా లేదో చూసేసుకొని సో మీరైతే సో తిప్పేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్క ప్యాన్ కేక్ ఒక్కొక్క టైం పడుతుంది. సో కాబట్టి చెక్ చేసుకొని అయితే తిప్పేసుకోండి, ఎందుకంటే విరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటది కాబట్టి. సో ఇలా మీరు ప్యాన్ కేక్స్ అనేవి సో ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. ఇంకా ఇవి కూడా సాఫ్ట్ గా ఉంటాయి. ప్యాన్ కేక్స్ అన్ని ఎగ్స్ వేస్తాం కాబట్టి సో సాఫ్ట్ గా ఉంటాయి. ఎగ్ వేయకపోయినా సాఫ్ట్ గానే ఉంటాయి బనానా యాడ్ చేసుకుంటే. చూసారు కదా, ప్యాన్ కేక్స్ అయితే మీకు నచ్చాయో నచ్చలేదో వీడియో కింద చెప్పండి. అండ్ అదే విధంగా సో చూసారు కదా ప్యాన్ కేక్స్, ఇందులో మీకైతే ఏ టైప్ ఆఫ్ ప్యాన్ కేక్ నచ్చిందా అండ్ మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసి మీ పిల్లలకి అయితే పెట్టండి. మీ పిల్లలు కూడా డెఫినెట్ గా ఇష్టపడతారు. సో ఇంతే గైస్, వీడియో వచ్చేసరికి మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అదే విధంగా మన ఛానల్లో ఇంకా ప్రెగ్నెన్సీ టిప్స్ కానీ, లేకపోతే చైల్డ్ కేర్ టిప్స్ కానీ, బేబీ ఫుడ్ ఐటమ్స్ కానీ, సో ఫుడ్ రెసిపీస్ కానీ చాలా వరకు ఉంటాయి. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.